Hey guys, welcome to our channel. Wish you all a very happy Holi. నేను ఈ వీడియో వచ్చేసి ఆర్గానిక్ కలర్స్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో న్యాచురల్గా ఆర్గానిక్ కలర్స్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఈ కరోనా సిచ్యువేషన్లో మనకి ఆర్గానిక్ కలర్స్ వాడడం చాలా బెటర్ అనమాట. సో హార్మ్లెస్ కలర్స్ అనమాట, మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి. సో పిల్లలకి కూడా ఈ కలర్స్ ఏమీ హార్మ్ చేయవు కాబట్టి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మంచిది. సో లెట్స్ గో టు ద వీడియో. ఇక్కడ వచ్చేసి నేను 4 కలర్స్ తీసుకున్నాను, 4 వెరైటీస్ ఆఫ్ కలర్స్ అండ్ 4 బౌల్స్ కావాలి. అండ్ ఇది వచ్చేసి కార్న్ ఫ్లోర్ అండ్ వాటర్, అండ్ అది వచ్చేసి పేపర్ ప్లేట్స్ అనమాట మనం దాన్ని డ్రై చేయడానికి. ఇవి వచ్చేసి ఆర్గానిక్ కలర్స్, ఫుడ్ కలర్స్, ఇవన్నీ డిఫరెంట్ కలర్స్వి. అండ్ మనం ఫస్ట్ వచ్చేసి మనము 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి అందులో. అది మన కన్సిస్టెన్సీ చూసుకోవాలన్నమాట. బాగా థిక్గా ఉండొద్దు, బాగా లైట్గా ఉండొద్దు, అలా కన్సిస్టెన్సీ చూసుకొని మనం కలర్ యాడ్ చేసుకోవాలి అందులో. నేను ఇక్కడ వచ్చేసి ఎల్లో కలర్ యాడ్ చేస్తున్నాను. మనం ఇక్కడ కలర్ చూసుకోవాలి, థిక్గా కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకోవాలి. అండ్ మనకి సరిపోతే థిక్నెస్ మనం ఇంకొంచెం కార్న్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఆరెంజ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఈ కలర్స్ అన్నీ కూడా మన బడ్జెట్ ఫ్రెండ్లో వచ్చేస్తాయి. దీంట్లో కొనాల్సింది ఏం లేదు, కార్న్ ఫ్లోర్ అండ్ సమ్ ఫుడ్ కలర్స్, మనకి ఇష్టమైన కలర్స్ తీసుకుంటే చాలా. మనకి లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్ షేడ్ అండ్ ఇది గ్రీన్ కలర్స్ మాత్రం చాలా బ్రైట్గా వచ్చాయి. అండ్ ఇవన్నీ కూడా మనము చాలా లమ్స్ లేకుండా మంచిగా చూసుకోవాలన్నమాట. సో అప్పుడు మనకి డ్రై అయినప్పుడు మంచిగా అనిపిస్తుంది. మనం డ్రై చేయడానికి ఒక పేపర్ ప్లేట్స్లో వేసుకోవాలి. సో అది ఈజీగా డ్రై అయిపోతుంది. డ్రై అవ్వడానికి మనకి 3 hours పడుతుంది. ఇలా అన్ని కలర్స్ కూడా నేను పేపర్ ప్లేట్స్లో వేసి డ్రై చేశాను. బడ్జెట్ ఫ్రెండ్లో నాకైతే 50 రూపీస్లో అయిపోయింది. సో 50 రూపీస్లోనే ఇంత బ్యూటిఫుల్ కలర్స్ మన ఇంట్లోనే వితౌట్ కెమికల్తో చేస్తున్నాము. నేను 4 కలర్స్ తీసుకున్నాను, న్యాచురల్ కలర్స్ అనమాట. సో ఆ ఫుడ్ కలర్సే కాబట్టి మనకి ఏమీ హార్మ్ కాదు. ఇలా డ్రై అయిన తర్వాత ఇలా వచ్చాయన్నమాట. బాగా డ్రై అవ్వాలి, ఇలా క్యూబ్స్ లెక్క వస్తాయి. అండ్ ఇలా క్యూబ్స్ లెక్క వచ్చిన తర్వాత మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్ లెక్క రావాలన్నమాట ఆ కలర్ కూడా. సో అలా రావడానికి మనం ఇంతగా ఫైన్ పౌడర్ లెక్క చేసుకోవాలి. అప్పుడు మనకి స్టిక్ అవుతుంది అన్నమాట కలర్. ఆఫ్టర్ గ్రైండింగ్ మన కలర్స్ వచ్చేసి ఇలా ఉన్నాయన్నమాట. చాలా బ్రైట్గా వచ్చాయి కలర్స్ అండ్ స్మూత్గా ఉన్నాయి. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా బాగుంటాయి కలర్స్ అయితే. అండ్ సేఫ్ హోలీ అండ్ యూజ్ ఓన్లీ ఆర్గానిక్ కలర్స్ వితౌట్ కెమికల్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. Happy Holi guys, happy Holi everyone. Once again wish you all happy Holi.